డ్రాప్స్ పిల్లలు డ్రాప్స్ వాడు ఏం తిన్నాడు, ముందు తిన్నాడు, డ్రాప్స్ వేస్తాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళారా, మెడికల్ షాప్లో తెచ్చావా? అవును. చెప్పావా ఆల్రెడీ 2 days కొట్టి డ్రాప్స్ వేస్తారు. నిజంగా తిరుపతి వెళ్ళాం కదా, పైన కింద తిరుపతిలో ముఖం మార్చిపోయినాం ఫుడ్కి. లైక్ వెజ్ ఫుడ్ ఓన్లీ, బట్ వెజ్ మీల్స్, వెజ్ బిర్యానీ అన్నీ అసలు ఏం బాగాలేదు. ఫుడ్ ఏం తినలే. ఓన్లీ స్లిమ్ అవుతా, నో ప్రాబ్లం. ఇట్లా పెట్టాలి, రివర్స్ చేసి. అదేంటి అన్నమా? ఏసీ ఎందుకు బంద్ చేసినావు? ఇప్పుడే బంద్ చేసిన, బికాజ్ వంట చేస్తూ అది ఆన్ చేసావు కదా, అటు అది ఇదని. ఇవేంది తిరుపతి లడ్డూలా? మూత పెట్టాల్సింది. మనకి ఎవరున్నారండి ఇక్కడ పంచడానికి? ఇక్కడ మేము ఒక్కరిమే హిందూస్, ఇంకెవరు ఉండరు, అందరూ వేరే వాళ్ళు ఉంటారనమాట. అందరం ఒకటే. చెప్తున్నా, ప్రసాదాలు వాళ్ళ ప్రసాదాలు నేను తింటాను, నాకు చాలా ఇష్టం. కానీ మనం అన్నీ వాళ్ళు తీసుకుంటారో లేదు తెలియదు కదా. పిల్లలకి మామూలుగా పిల్లలు తింటారు అన్నీ ఏమి ఇచ్చినా కూడా. ఇవేంటివి పొట్లం? ఇది ఇక్కడ పెట్టాలి, కాలుతుంది. అన్నం విజిల్స్ వినాలా? ఓకే, ఆ ఏసీ ఆన్ చేసాం. ఇప్పటిదాకా సమోసాలు చల్లగా అయిపోయి ఉంటాయి. అమ్మో నొప్పి, అమ్మో. చెయ్యి ముట్టుకున్నా బ్రాస్లెట్ కోసేస్తుంది, హగ్ చేసుకున్నా చైన్ కోసేస్తుంది. అన్ని ఆయుధాల్లో వేసుకున్నాడు. దగ్గరికి నేను రావద్దని, నేను దగ్గరికి రాకుండా. ఎన్ని రావాలి? 7 కుక్కర్ విజిల్స్ రావాలా రైస్కి? ఓకే సరే. బావుటెడ్డి, ఏసీ బంద్ చేసేసిన. దుప్పటి ఎందుకు వేసుకున్నావు? ఏసీ బంద్ చేసేసిన, బయట వేడవుతుంది. ఇది నా గాగుల్స్. యాక్చువల్లీ బయటకు వెళ్ళినప్పుడు ఎండలో ఇట్లా క్యాపు, ఇలా గాగుల్స్ పెట్టుకుంటా. గాగుల్స్ విత్ సైట్ అనమాట. అంటే నాకు సైట్ ఉంది యాక్చువల్లీ, అందుకే ఎప్పుడన్నా నేను స్పెక్స్ పెట్టుకోకపోతే దూరం ఉన్న వాళ్ళు నవ్వినా నాకు క్లారిటీ ఉండదు. 2 విజిల్స్ వచ్చాయి కదా, క్లారిటీ ఉండదు, అంటే కొద్దిగా బ్లర్రీగా ఉంటుంది. మరి అలాంటి నేను సమ్టైమ్స్ ఛానల్స్లో యాంకరింగ్ చేసినప్పుడు స్క్రిప్ట్ ఇట్లా స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని చూసి చదవాలి. మరి ఎంత ఇబ్బంది అనిపిస్తుంది. అయినా కూడా ఎంత బాగా చదువుతా, నాకు నేనే మార్కులు వేసుకోవాలి. ఎండలు బాగున్నాయి. అందరం అవసరం అయితేనే ఇంట్లోంచి బయటికి రావాలి. ఇంకేముంది పని, తిరుపతి వెళ్ళొచ్చాం, బట్టలు ఉతకాలి. అండ్ పెద్దగా పనులు ఏమీ లేవు ఇంకా. ఏదైనా షూటింగ్స్ వస్తేనే అంతే తప్ప ఇంకా. అండ్ అమ్మో, నాకు కుక్కర్స్ అట్లా అంటే భయం. అండ్ చాలామంది ఛానల్స్ వాళ్ళు కాల్స్ చేస్తున్నారు ఇంటర్వ్యూ ఇవ్వమని. పర్టికులర్గా ఒక టాపిక్ గురించి మాట్లాడడం అయితే నాకు ఇష్టం లేదు. అని నేను మాట్లాడినాను ఆల్రెడీ, ఇన్స్టాగ్రామ్లో కూడా చెప్పేశాను కదా. వేరే ఇంకా నా లైఫ్ గురించి అట్లా అయితే నేను ఇంటర్వ్యూస్ మాట్లాడతాను, కానీ వేరే ఒక పిచ్చి టాపిక్ గురించి అయితే నేను మాట్లాడను. బికాస్ గాడ్ ఈజ్ దేర్, ఎవరి పాపం వాళ్ళకే తగ్గుతుంది, నేనేం మాట్లాడను. అండ్ ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చేసాను, వాళ్ళు ఆల్రెడీ మాట్లాడేశారు. ఇంకా వాళ్ళు చూసుకుంటారు, నేనైతే ఏమీ ఇంకా ఇన్వాల్వ్ అవ్వను. ఐఎమ్ హ్యాపీ. కుక్కర్ కట్టనా, నాకు భయం అమ్మ, పేలిందని కుక్కర్. నిజంగా నా ఎక్స్ప్రెషన్ చూడాలి.
నా హార్ట్ ఎట్టగొట్టుకుంటుంది చూడు. నిజంగా నాకు చాలా భయం కుక్కర్స్ ఇవి అంటే. మరి ఇది కలపొద్దా, మాడిపోద్దేమో మటన్.